అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీ వీడుతున్నాడని సమాచారం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కాసేపట్లో బాలశౌరి భేటీ అవుతారని తెలిసింది. దీంతో బాలశౌరి గుంటూరు పార్టీ ఆఫీస్ వద్ద సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీ వీడుతున్నాడని సమాచారం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కాసేపట్లో బాలశౌరి భేటీ అవుతున్నారని తెలిసింది. దీంతో బాలశౌరి గుంటూరు పార్టీ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. గాయత్రి, ప్రజెంట్ నేనైతే గుంటూరులో ఉన్నటువంటి బాలశౌరి ఆఫీస్ దగ్గర ఉన్నాను. మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గుంటూరులో కూడా ఆయన ప్రత్యేకంగా కూడా ఒక ఆఫీస్ ఉన్నది. ప్రజెంట్ నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి ఎవరైతే ఆయనకి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలతో కానీ ఆయన అంతర్గతంగా కూడా అంటే అతి ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రజెంట్ పార్టీని వీడుతారు అనేటువంటి సంకేతాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఆయన ఒక గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా కూడా చెప్పవచ్చు. ఆయన 2004లో తెనాలి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత 2009లో వచ్చేసి నర్సాపేట ఎంపీగా ఓడిపోవడం జరిగింది. 2014లో గుంటూరు ఎంపీగా ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఆయన 2019లో ఆయన మచిలీపట్నం ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి గెలవడం అనేది జరిగింది. చాలా జిల్లాకు సంబంధించి చాలా ప్రధానమైనటువంటి నాయకుడు ప్లస్ కాపు నాయకుడిగా కూడా పేర్కొంటూ ఉంటారు. ఈ సందర్భంగా కూడా ఆయన ప్రజెంట్ పార్టీని ఈ సంకేతాలు అయితే అందుతున్నాయి. ఆయన మరికొంతసేపట్లో అంటే 4 గంటలకి పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకే ప్రజెంట్ పొద్దున్న నుంచి కూడా ఆయన కార్యాలయం వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రతి వాళ్ళు కూడా ఆయన కలవడం అనేది జరుగుతుంది. ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లాకు సంబంధించి వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఆయన వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్గా కూడా మ్యాటర్ని తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో అతనికి చాలా పట్టుందని చెప్పుకోవచ్చు బాలశౌరికి. ఆ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా కూడా గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఆయన ఎవరైతే తనతో పాటు టచ్లో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా లిమిటెడ్గానే పిలిచారు. ఆ పిలిచిన వాళ్ళందరితో కూడా అంతర్గతంగా కూడా ఇప్పుడు సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఇంకో గంటలో ఆయన ఇక్కడ నుంచి జనసేన పార్టీ ఆఫీస్కి మంగళగిరి వెళ్తారు. మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ పొజిషన్ మాత్రం ప్రజెంట్ ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఈ ఎలక్షన్స్ వస్తున్నటువంటి సమయంలో మాత్రం పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి మాత్రం పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఒక్కరుగా కూడా కాపు నాయకులు ఈ పార్టీని వీడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఫిమినైన్ పర్సనాలిటీస్ ఎవరైతే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కాపులకు సంబంధించి వాళ్ళందరూ కూడా పార్టీ వీడుతున్నటువంటి నేపథ్యం. దానికి తోడు వీళ్ళకి బాలశౌరికి కనుక చెప్పుకున్నట్టయితే మాత్రం చాలా అన్ని వర్గాల్లో కూడా బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి నాయకుడు కనుక పార్టీ వేయటం అంటూ జరిగితే మాత్రం వైసీపీ పార్టీకి పెద్ద బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ.